కేవలం 17 ఏళ్ల వయసులోనే ఒక సాధారణ యువకుడి పేరు మీద మర్డర్ కేసు నమోదైంది. ఆ రోజు నుంచి అతని జీవితం మారింది. ఆ వ్యక్తి దురంధర్ మూవీలో మనం చూసిన ఆతిఫ్ అహ్మద్. భయం అతని ఆయుధం, దౌర్జన్యం అతని శక్తి, క్రైమ్ అతని మార్గం. తను చేసిన అక్రమాల్ని ఎదిరించిన వారిని చంపేసేవాడు. చూసిన సాక్షులను కూడా వదిలిపెట్టకుండా చంపేసేవాడు. అతన్ని ఎదిరించి నిలబడ్డం అంటే చావడమని ప్రజలు అక్కడ నమ్మేవారు. అదే భయం, అదే ఇన్ఫ్లుయెన్స్ అతన్ని ఒక గ్యాంగ్స్టర్ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిపించింది. ప్రజలు ఆయన మీద గౌరవంతో కాదు, భయంతో ఓటు వేసేవారు. నకిలీ కరెన్సీ, అక్రమ డబ్బు, దౌర్జన్యంతో సంపాదించిన శక్తితో ఒక తిరుగులేని సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. కానీ ప్రతి సామ్రాజ్యానికి ఒక ముగింపు ఉంటుంది. ఈ వీడియోలో ఆతిఫ్ అహ్మద్ రియల్ లైఫ్ స్టోరీ గురించి పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని చివరిదాకా చూడండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఆతిఫ్ అహ్మద్ 1962 ఆగస్టు 10 ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో పేద కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి ఫిరోజ్ అహ్మద్ గుర్రపు బండి నడుపుతూ జీవితాన్ని సాగించేవాడు. ఆతిఫ్ చదువులో అంతగా రాణించలేదు. చిన్నతనంలోనే చిన్న దొంగతనాలు అలవాటయ్యాయి. హై స్కూల్ కూడా పూర్తి చేయలేదు. 1979లో కేవలం 17 ఏళ్ల వయసులోనే అతనిపై మొదటి హత్య కేసు ఫైల్ అయింది. అప్పట్లో అలహాబాద్ రైల్వే స్క్రాప్, పాత ఇనుము కాంట్రాక్టుల కోసం గ్యాంగ్స్ మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. రైల్వేలో వాడే పాత పట్టాలు, పనికిరాని ఇంజన్లు, పాత కోచ్లు, విడిభాగాలు, ఇతర ఇనప సామాన్ని స్క్రాప్ అంటారు. ఇవి రైల్వేకి భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ప్రతి సంవత్సరం వేల టన్నుల స్క్రాప్ ని గవర్నమెంట్ ఆక్షన్ ద్వారా అమ్ముతూ ఉంటుంది. ఈ పాత ఇనుమును అమ్మడానికి గవర్నమెంట్ టెండర్స్ ని పిలుస్తుంది. వీటిని కొనుక్కున్న కాంట్రాక్టర్స్ తక్కువ ధరకు కొని బయట మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముకుంటారు. ఇందులో కోట్లాది రూపాయల లాభం ఉంటుంది. అందుకే 80s ఆ టైంలో అలహాబాద్ వంటి చోట్ల ఈ టెండర్లను దక్కించుకోవడానికి నేరస్తులు గ్యాంగ్ లాగా ఏర్పడి గొడవలు పడుతూ ఉండేవారు. వేరే ఎవరూ టెండర్ వేయకుండా భయపెట్టడం, తమకు అనుకూలమైన ధరకే ఈ స్క్రాప్ దక్కేలా చేయడం, వీటి కోసం అప్పట్లో గొడవలు జరిగి హత్యలు జరిగేవి. ఆతిఫ్ అహ్మద్ ఈ స్క్రాప్ గొడవల వల్ల కేవలం 17 ఏళ్ల వయసులోనే అతనిపై మొదటి హత్య కేసు నమోదైంది. ఒక వ్యక్తిని చంపడంతో అతని నేర సామ్రాజ్యం మొదలైంది. తరువాత భూ కబ్జాలు, వసూళ్లు, కిడ్నాపులు చేస్తూ తిరుగులేని శక్తిగా ఎదిగాడు. అయితే తన మీద పోలీస్ కేసెస్ కూడా ఎక్కువగా పెరిగిపోయాయి. రాజకీయాల అండ ఉంటేనే తన నేరాలను కప్పిపూచుకోవచ్చని గ్రహించాడు. 1989లో మొదటిసారి అలహాబాద్ వెస్ట్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు. ప్రజలు తన మీద ఉన్న గౌరవంతో కాదు, భయంతో ఓటు వేసేవారు. ఆ తర్వాత 1991, 93లో కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు. ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీ, ఆప్నా దళ్లో చేరి 1996, 2002లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు. ఇలా మొత్తం 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు. భయం మరియు డబ్బు ప్రజల్లో భయాన్ని సృష్టించడంతో పాటు తన దగ్గర వచ్చే పేదవారిని అప్పటికప్పుడు ఆర్థిక సాయం చేస్తూ రాబిన్ వుడ్ ఇమేజ్ తెప్పించుకోవడానికి ప్రయత్నించాడు. 2004లో పొలిటికల్ గా నెక్స్ట్ లెవెల్ కి చేరుకున్నాడు. సమాజ్వాదీ పార్టీ టికెట్ పై పల్పూర్ నియోజకవర్గం నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా గెలిచాడు. విశేషం ఏమిటంటే ఒకప్పుడు ఇదే నియోజకవర్గం నుంచి భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఇక్కడి నుంచే పోటీ చేసేవారు. 2004లో ఆతిఫ్ అహ్మద్ ఎంపీ అయ్యాక ఖాళీ అయిన అలహాబాద్ వెస్ట్ సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆతిఫ్ అహ్మద్ తమ్ముడు అఫ్రష్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు. కానీ రాజ్పాల్ చేతిలో ఘోరంగా ఓడిపోతాడు. ఈ ఓటమిని భరించలేకపోయిన ఆతిఫ్ అహ్మద్ 2005లో రాజ్పాల్ను పట్టపగలే అతి దారుణంగా కాల్చి చంపుతాడు. ఆతిఫ్ అహ్మద్ జైలుకు వెళ్తాడు. దీనివల్ల అతని ఇమేజ్ డ్యామేజ్ అయింది. 2009 లోక్సభ ఎన్నికల్లో జైలు నుంచే పోటీ చేసి ఓడిపోతాడు. ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ అతను గెలవలేదు. యూపీ పోలీసులు రిలీజ్ చేసిన ఛార్జ్ షీట్ ప్రకారం ఆతిఫ్ అహ్మద్ కు ఇంటర్నేషనల్ సంబంధాలు ఉన్నాయి. పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ మరియు ఉగ్రవాద సంస్థ లష్కర్ ఎ తోయిబాతో ఆతిఫ్ కు సంబంధాలు ఉన్నాయని తెలిసింది. డ్రోన్స్ ద్వారా పాకిస్తాన్ నుండి పంజాబ్ సరిహద్దుల మీదకు వచ్చే ఆయుధాలను ఆతిఫ్ ముఠా కొనుగోలు చేసేదని పోలీసులు చెబుతారు. పాకిస్తాన్ నుంచి వచ్చే డూప్లికేట్ కరెన్సీ ఇండియాలో సర్క్యులేట్ చేయడంలో కూడా ఆతిఫ్ అహ్మద్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు తెలిసింది. ఈ ఫేక్ కరెన్సీని యూజ్ చేసి అన్నిసార్లు అసెంబ్లీలో గెలిచాడని చెప్తారు. ఆతిఫ్ అహ్మద్ రాజ్పాల్ని చంపినప్పుడు ఆ హత్యను చూసిన ప్రధాన సాక్షి ఉమేష్ పాల్. ఈ ఉమేష్ పాల్ను కూడా ఆతిఫ్ అహ్మద్ చంపేస్తాడు. ఆ మర్డర్ తర్వాత ఆతిఫ్ అహ్మద్ సామ్రాజ్యం కుప్పకూలింది. ఆ తర్వాత ఆతిఫ్ అహ్మద్ కొడుకు అజద్ కూడా పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోతాడు. ఏప్రిల్ 15, 2023 ఆతిఫ్ అహ్మద్ మరియు అతని తమ్ముడు అఫ్రష్ అహ్మద్ను మెడికల్ చెకప్ కోసం తీసుకువెళ్తుండగా కెమెరాల ముందే 3 వ్యక్తులు కాల్చి చంపేస్తారు. వీళ్ళ ముగ్గురు మీడియా లాగా అక్కడ మైకులు, కెమెరాలు పట్టుకుని వచ్చి అతి సమీపం నుండి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో షూట్ చేసి చంపేస్తారు. కాల్పులు జరిపిన వెంటనే వారు పారిపోకుండా జై శ్రీరామ్ అని చెప్పి పోలీసులకు లొంగిపోతారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఆ 3 యువకులు తాము కూడా పెద్ద మాఫియా డాన్ లాగా ఎదగాలని, దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాలని ఈ హత్య చేసినట్లు చెప్పారు. ఆతిఫ్ అహ్మద్ లాంటి పెద్ద గ్యాంగ్స్టర్ ను చంపితే తాము కూడా ఫేమస్ అవుతామని వారు భావించారు. మొత్తానికి అతి భయంకరమైన నేర చరిత్ర కలిగిన ఆతిఫ్ అహ్మద్ అధ్యాయం మరో 3 యువకులు చేసిన దారుణమైన హత్యతో ముగిసింది. ఆతిఫ్ అహ్మద్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.